అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూస్తే రిమైనింగ్ ప్రాసెస్ కోసం కూడా మనం చూస్తే లెట్ us కన్సిడర్ వాట్ ఈస్ అడియాబాటిక్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ రివర్సిబుల్ ప్రాసెస్, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో లెట్ us టేక్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఆల్రెడీ మనం తీసుకున్నాం P ఇంటూ V పవర్ n ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని అనుకున్నాం కదండి. సో ఇలాంటి ఒక రిలేషన్ తీసుకొని వీ విల్ ట్రై టు సాల్వ్ ఫర్ ఆల్ అదర్ ప్రాసెస్. మనకి థెర్మోడైనమిక్ ప్రాసెస్లో దేర్ ఆర్ 5 మోస్ట్ పాపులర్ ప్రాసెస్, దట్ ఈస్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, అండ్ అఫ్ కోర్స్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్ అండ్ పాలిట్రోపిక్ ప్రాసెస్. క్లియర్? ఇందులో ఈ 5 ప్రాసెస్లకి PV పవర్ n ఈక్వల్స్ టు కాన్స్టెంట్ రిలేషన్ ఎట్లా ఉంటుంది, n వాల్యూస్ ఎట్లా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దామండి. ఫస్ట్ చూస్తే ఇఫ్ n ఈక్వల్స్ టు 0, ఇఫ్ n ఈక్వల్స్ టు 0 ఏమవుతుందండి, P ఇంటూ V పవర్ 0 ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది కాబట్టి సో P ఇంటూ 1 దట్ ఈస్ P ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అండి. ఇఫ్ n వాల్యూ 0 అయితే ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. ఈ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అనేది రివర్సిబుల్ అయితే వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఐసోబారిక్ ప్రాసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. నౌ సెకండ్, ఇఫ్ n ఈక్వల్స్ టు ఇన్ఫినిట్ అయితే వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఎట్లా అనేది మనం అబ్జర్వ్ చేద్దామండి. PV పవర్ ఇన్ఫినిట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. క్లియర్? సో మనం చూస్తే బోత్ సైడ్స్ ని 1/∞ తో మల్టిప్లై చేస్తే P పవర్ 1/∞ ఇంటూ V పవర్ ఇన్ఫినిట్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ 1 పవర్ ఇన్ఫినిట్. సో బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం 1/∞ తో పవర్ తీసుకున్నాం. క్లియర్? పవర్ లో 1/∞ తో మల్టిప్లై చేసాం. సో బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని రైట్ హ్యాండ్ సైడ్ ని మనం వాటి యొక్క పవర్ ని 1/∞ తో మల్టిప్లై చేసామండి. అయితే ఏమవుతుందంటే ఇక్కడ P పవర్ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 1/∞ దట్ ఇస్ 1/∞. V పవర్ ఇన్ఫినిట్ ఉంది కాబట్టి ఇన్ఫినిట్ అండ్ C పవర్ 1/∞. సో 1/∞ ఏమవుతుందండి, P పవర్ 0 ఇంటూ V పవర్ 1 ఈక్వల్స్ టు C పవర్ 0. వీ కెన్ గెట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు సమ్ V ఈక్వల్స్ 1 అవుతుంది కదండి. సో వీ కెన్ టేక్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అండి. సో V ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని అవసరం లేదు, 1 వచ్చినా పర్లేదు. మనకి ఇంకొంచెం అర్థం అవ్వాలంటే లెట్ us ట్రై టు టేక్ బిట్వీన్ 2 కేసెస్, బిట్వీన్ 2 స్టేట్స్. సి V ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కావాలంటే మనం ఒక 2 స్టేట్స్ తీసుకున్నామండి. స్టేట్ 1 టు స్టేట్ 2, అది V ఈక్వల్స్ టు వీ కెన్ టేక్, ఇలా వస్తే వీ కెన్ టేక్ 1 ఈజ్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కూడా అనుకోవచ్చు. లేదా మనకు కాన్స్టెంటే కావాలని అంటే లెట్ us ట్రై టు ఫైండ్ ఫ్రమ్ స్టేట్ 1 టు స్టేట్ 2 ఎట్లా తీసుకోవచ్చు అని అంటే V1 పవర్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు P2 V2 పవర్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు P3 V3 పవర్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు అలా రాసుకొని మనం ఒక కాన్స్టెంట్ కి ఈక్వేట్ చేయొచ్చు. హియర్ సేమ్ P పవర్ 1/∞ ఇంటూ V1 పవర్ ఇన్ఫినిట్ ఈక్వల్స్ టు P2 పవర్ అగైన్ 1/∞ ఇంటూ V2 పవర్ ఇన్ఫినిట్. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి టర్మ్ యొక్క పవర్ ని 1/∞ తో మల్టిప్లై చేస్తున్నాం. సో హియర్ యూ విల్ గెట్ P పవర్ 0 ఇంటూ V1 పవర్ 1 ఈక్వల్స్ టు P2 పవర్ 0 ఇంటూ V2 పవర్ 1. క్లియర్? సో ఈ వాల్యూ 1 ఈ వాల్యూ 1 అవుతుంది కాబట్టి వీ కెన్ టేక్ V1/V2 ఈక్వల్స్ టు 1. ఇట్ మీన్స్ దట్ V1 ఈక్వల్స్ టు V2 కదండి. సో V1 ఈక్వల్స్ టు V2 అయితే వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు కదా. ఇదే మనం లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ ఇదే మనం డెరైవ్ చేసాం. నౌ థర్డ్ ప్రాసెస్, థర్డ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆల్రెడీ మనకు వచ్చిన క్వశ్చన్ దీని మీద అండి. n వాల్యూ 1 అయితే ఇఫ్ V పవర్ n ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లో n వాల్యూ 1 అయితే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇఫ్ n ఈక్వల్స్ టు 1 P ఇంటూ V పవర్ 1 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ మీన్స్ దట్ PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ గవర్నర్డ్ బై ఏ బాయిల్స్ లా అని కూడా చెప్పుకోవచ్చు అండి. which is governed by a Boyle's law. By a Boyle's law. Similarly, constant volume process is governed by a Gay-Lussac's law.
విచ్ ఈస్ గవర్నర్డ్ బై ఏ గే లుసాక్స్ లా. మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు అండి, గవర్నర్డ్ బై ఏ గే లుసాక్స్ లా, గవర్నర్డ్ బై గే లుసాక్స్ లా అంటారు. దీన్ని లా ఆఫ్ ప్రెజర్ అని కూడా అంటారండి. దిస్ ఈస్ వాట్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సిమిలర్లీ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ is also governed by it is governed by చార్లెస్ లా. చార్లెస్ లా ఏం చెప్తుందండి? చార్లెస్ లా, at constant pressure the volume is directly proportional to its temperature. Similarly Gay-Lussac's law లేదా law of pressure ఏం చెప్తుందండి? At constant volume the pressure of an ideal gas is directly proportional to its temperature. Similarly isothermal process is governed by Boyle's law. Boyle's law ఏం చెప్తుందండి? At constant temperature the pressure of an ideal gas is inversely proportional to its volume. Clear? The pressure of an ideal gas is inversely proportional to its volume. దీన్ని ఎలా రాసుకోవచ్చునంటే, ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ తీసి ఈక్వల్స్ టు పెట్టాలంటే సమ్ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయొచ్చు ఇంటూ 1/v. We can say PV equals to constant. ఇలా మనం తీసుకోవచ్చు కదండి. So this is what the Boyle's law, and PV is equal to constant is an isothermal process if n equals to 1. Then the fourth, if the n equals to 1.4, it's a condition of adiabatic process and దీన్ని మనం గామాతో కూడా చూపించవచ్చు. సో ఫర్ ఎయిర్ ఆర్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ది వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ రేషియో, దీన్ని మనం స్పెసిఫిక్ గామాను మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే స్పెసిఫిక్ హీట్ రేషియో కింద నాట్ చేసుకోవచ్చు. గామా విల్ బి ఈక్వల్స్ టు CP/CV whose value 1.4. ఒకవేళ 1.4 అయితే n వాల్యూ, దాన్ని మనం గామా కింద కూడా చూపించవచ్చు. We can say PV పవర్ gamma equals to constant or PV power 1.4 equals to constant. See, ఇలాంటి ఒక ప్రాసెస్ మనకు కనిపిస్తే మనం దాన్ని ఎలా చెప్పుకోవచ్చునంటే ఇట్ ఈస్ ఏ adiabatic process. If the adiabatic process is reversible, then it is a case of isentropic process కింద కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ వన్, n వాల్యూ అనేది, if the n value is lies between 1 to 1.4, అంటే n వాల్యూ అనేది 1కి 1.4 మధ్యలో ఉండాలంటే ఇట్ మే బి 1.1 ఆర్ ఇట్ మే బి 1.2 ఆర్ ఇట్ మే బి 1.3. ఇట్లా 3 వాల్యూస్ ఉంటే ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ అవర్ పాలిట్రోపిక్ ప్రాసెస్. క్లియర్? n వాల్యూస్ ఈ 3 అయితే ఇలాంటి కేసులో వీ కెన్ టేక్ n ఈక్వల్స్ టు ఆర్ వీ కెన్ టేక్ n వాల్యూ అనేది ఈ మూడిట్లో అయితే దీన్ని మనం n ఈక్వల్స్ టు k ఈక్వల్స్ టు 1 to 1.4 అనుకుందాం అండి. అంటే ఈ 3 వాల్యూస్ ని మనం k తో డినోట్ చేద్దామండి. దిస్ ఈజ్ మేబీ ద బెటర్ టు అండర్స్టాండ్. k వాల్యూస్ ఇట్లా ఉంటే సో PV పవర్ k ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే ఒక రిలేషన్ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ కండిషన్ ఆఫ్ అవర్ పాలిట్రోపిక్ ప్రాసెస్. అయితే మనకి ఎగ్జామినేషన్లో వీటి మీద అయితే క్వశ్చన్స్ రిపీటెడ్గా అవుతారండి. n వాల్యూ 0 అయితే ఏమవుతుంది, ఇన్ఫినిట్ అయితే ఏమవుతుంది, 1 అయితే ఏమవుతుంది, లేదా ఈ 3 వాల్యూస్ మధ్యలో ఉంటే ఏమవుతుంది అనేది మనం ఎగ్జామినేషన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక స్మాల్ చిన్న డయాగ్రామ్ ద్వారా కూడా వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ స్మాల్ టాపిక్. అదేంటంటే PV డయాగ్రామ్ చూద్దామండి. లెట్ us try to draw a small PV diagram based on this topic. అదేంటంటే ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ చూస్తే మనం ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ PV చార్ట్ చూస్తే నార్మల్గా మనకి PV చార్ట్లో కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఎట్లా చూపిస్తామండి. లెట్ us try to understand the compression and expansion process for PV chart. Clear? సో ఇలా ఒక స్మాల్ లైన్ తీసుకుంటే మనం ఇలా స్మాల్ లైన్ తీసుకుంటే వీ కెన్ సే మనం ఇట్లా చిన్న లైన్ తీసుకుంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే PV చార్ట్లో ఇదంతా మనం ఇట్ ఈస్ ఎ జోన్ ఆఫ్ కంప్రెషన్. ఇది మనకి కంప్రెషన్ జోన్ అండ్ ఇది మనకి ఎక్స్పాన్షన్ జోన్, అంతే కదండి. ఎక్స్పాన్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుందండి, ఇలా ఒక లైన్ తీసుకుంటే ఈ 1 to 2 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్ పెరుగుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ మనం చెప్పుకున్నాం. ఇది కూడా కంప్రెస్, ఇలా ఒక లైన్ తీసుకుంటే ఈ యాంగిల్ ఎలా తీసుకుంటే వాల్యూమ్ తగ్గుతుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళేసరికి వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ కంప్రెషన్. అట్లా మనం తీసుకోవచ్చండి. ఇలా మనం చూస్తే
ఈ హారిజాంటల్ లైన్ ఇండికేట్స్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. క్లియర్. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ n వాల్యూ ఎంత అండి? n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0, we know that. అండ్ ఈ వర్టికల్ లైన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. v is equal to కాన్స్టెంట్ అనుకున్నాం. ఇందులో n వాల్యూ విల్ బి ఈక్వల్స్ టు అవర్ ఇన్ఫినిట్. ఆల్రెడీ చూసాం ఇదివరకే వీడియోలో. నౌ ఐసోథర్మల్, ఐసెంట్రోపిక్ ఆర్ ఎడియాబాటిక్. ఐసోథర్మల్, ఎడియాబాటిక్ అండ్ పాలిట్రోపిక్ ఎట్లా ఉంటాయో లెట్ us ట్రై టు అండర్స్టాండ్. క్లియర్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చానంటే, దీన్ని మనం అడియాబాటిక్ లైన్స్ కింద చెప్పుకోవచ్చు అండి. దీస్ ఆర్ ద లైన్స్ ఆఫ్ అడియాబాటిక్ అండ్ ఈ వైట్ కలర్ వన్ ఇస్ ద అడియాబాటిక్. ఆఫ్ కోర్స్ వేరే కలర్స్ అసైన్ చేద్దాం. అండ్ ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదండి, ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఈజ్ అవర్ అడియాబాటిక్ ప్రాసెస్ అని అనుకుందాం. అండ్ ఈ ఆరెంజ్ కలర్ లైన్ అనేది మన అడియాబాటిక్ ప్రాసెస్ అనుకుందాం. రైట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ యొక్క గ్రీన్ కలర్ లైన్ మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకుందాం. దిస్ ఈజ్ అవర్ గ్రీన్ కలర్ లైన్. దిస్ ఈజ్ అవర్ గ్రీన్ కలర్ లైన్. ఇట్ ఈస్ ఎన్ ఐసోథర్మల్ ప్రాసెస్. రైట్. అండ్ ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ అతను రాద్దామండి. ఇట్ ఈస్ వాట్ ద వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ప్రాసెస్, వాల్యూమ్ కాన్స్టెంట్. దీంట్లో మనకి n వాల్యూ అనేది ఎంత అండి? ఇన్ఫినిట్ అని ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. నో దిస్ లైన్ ఈజ్ ఫర్ ఈ యొక్క ఆరెంజ్ కలర్ లైన్ ఏంటంటే, దిస్ ఈస్ ద ఆరెంజ్ కలర్ లైన్, దిస్ ఈస్ ద అడియాబాటిక్. n ఈక్వల్స్ టు 1 point, n ఈక్వల్స్ టు 1 ఐసోథర్మల్ కదండి. దిస్ ఈజ్ నాట్ ద ఆరెంజ్ లైన్, రైట్? నో ఇప్పుడు ఇది మనకి అడియాబాటిక్ ప్రాసెస్ చూపిస్తుంది అనుకున్నాం, ఇది మనకి ఐసోథర్మల్. అండ్ ఈ రెండు మధ్యలో వీ కెన్ టేక్ వన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ అండి. ఆ పాలిట్రోపిక్ ప్రాసెస్ని ఎట్లా తీసుకొచ్చానంటే, మనం ఒక రెడ్ కలర్ లైన్తో తీసుకుందాం, ఎల్లో కలర్ పాలిట్రోపిక్ ప్రాసెస్ ఎల్లో కలర్ లైన్తో చూద్దామండి. సో దిస్ ఈజ్ అవర్ పాలిట్రోపిక్ ప్రాసెస్. దిస్ ఈజ్ అవర్ పాలిట్రోపిక్ ప్రాసెస్. దిస్ ఈజ్ అవర్ పాలిట్రోపిక్ ప్రాసెస్, రైట్? ఎల్లో కలర్ లైన్తో చూపిద్దాం. దిస్ ఈజ్ అవర్ పాలిట్రోపిక్ ప్రాసెస్. ఫ్రీ హ్యాండ్తో డ్రా చేద్దామండి. సో పీవీ చార్ట్లో ఈ జోన్ మనకి ఎక్స్పాన్షన్ జోన్, ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అండ్ అఫ్ కోర్స్ ఇది కంప్రెషన్ ప్రాసెస్. ఇందులో మనకి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ ఈ green color line is an isothermal process, constant temperature process in which n value is equals to 1, and the orange color line is an adiabatic process in which n value or n equals to gamma equals to 1.4 and note చేసుకోవచ్చు. And this is a case of polytropic. This is what PV power k equals to constant. ఇట్లా మనం నోట్ చేసుకోవచ్చు అండి. క్లియర్. ఈ చార్ట్ని చూస్తే n వాల్యూ 0 నుంచి n వాల్యూ ఇన్ఫినిటీకి వచ్చేసరికి మనం ఒక క్లాక్ వైజ్ సైకిల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. n ఈక్వల్స్ 0 నుంచి n ఈక్వల్స్ ఇన్ఫినిటీ మధ్యలో n వాల్యూ 1, n వాల్యూ 1.1, 1.2, 1.3 ఫర్ పాలిట్రోపిక్ అండ్ n ఈక్వల్స్ 1.4 ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు గామా. ఇలా మనం చెప్పుకోవచ్చు అండి. ఈ చార్ట్ కూడా ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఈ చార్ట్ మీద క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, ఇలాగ ఏదో ఒక లైన్ ఇచ్చి అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ చార్ట్ మీద క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే, ఇలా ఒక చార్ట్ ఇచ్చి ఈ లైన్ దేన్ని చూపిస్తుంది, లేదా ఈ లైన్స్ అనేవి అది సెలెక్ట్ చేస్తారు. లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని అంటాడండి. ఈ లైన్స్ ఏమంటారు? ఏదో ఒక లైన్ కోసం అడుగుతుంటారు. ఆ లైన్ ఏమని పిలుస్తారు? ఎస్, నో డౌట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, పాలిట్రోపిక్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. n వాల్యూ అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకు పెరుగుతూ ఉంటుంది. ఫ్రమ్ 0 to 1, 1.1, 1.2, 1.3, 1.4 అండ్ n ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఇట్లా మనం చెప్పుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్మాల్ గ్రాఫ్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద PV పవర్ n ఈక్వల్స్ టు కాన్స్టెంట్ రిలేషన్ కి సంబంధించి.